హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎన్టీపీసీ ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మొత్తం అంటే మనకి ఏ పోస్ట్ నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో మనకి ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఇప్పుడే అదే రిలీజ్ అవడమే జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పోస్ట్ కేటగిరీ. సో దీంట్లో కనుక చూసుకుంటే మొత్తం ఇక్కడ మనకి కంటెంట్ కూడా టేబుల్స్ ఆఫ్ కంటెంట్ కూడా ఇచ్చేసాడు. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ సో ఎన్ని ఉన్నాయి, సో మొత్తం దానికి సంబంధించి వేకెన్సీస్, మెడికల్ స్టాండర్డ్ ఆఫ్ పోస్ట్స్, అంటే దీంట్లో అంటే ఈ లిస్ట్ కనుక చూసుకొని దీని వైజ్గా మనకి ఎక్కడ ఏంటి అనేది క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఫస్ట్ డేట్, ఓపెనింగ్ డేట్, అలాగే అప్లికేషన్ వచ్చేసరికి వెబ్సైట్లో డేటా పబ్లిషన్ ఆర్ఆర్బీ వెబ్సైట్స్ వచ్చేసరికి ఈరోజు పబ్లిష్ చేయడం జరుగుతుంది. రేపు సెప్టెంబర్ 14 నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే అక్టోబర్ 13వ తారీఖు వరకు ఈ క్లోజింగ్ డేట్ అయితే ఉంటుంది. ఒక ఫీ మాత్రం ఇంకొక అంటే 14-15 రోజుల తారీఖులు కూడా ఈ ఫీ కట్టుకునే ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ అయితే మనం సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు అయితే ఈ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో తర్వాత వచ్చేసరికి మోడిఫికేషన్ విండో డేట్స్ కూడా ఇచ్చేసాడు చూడండి. అంటే ఇదే ఇంకా ఫిక్స్డ్ డేట్స్. మోడిఫికేషన్ వచ్చేసరికి అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 25 వరకు మోడిఫికేషన్. అంటే దీనికి సర్టెన్ అమౌంట్ ఫీ కట్టి ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే సో మనం వెంటనే ఈ విత్ ఇన్ ఈ టెన్యూర్లో అయితే ఈ అప్లికేషన్ మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత కనుక చూసుకుంటే మొత్తం అసలు ఏ పోస్టులు కనుక చూసుకుంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు, అలాగే స్టేషన్ మాస్టర్ పోస్టులు, గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు అంటే గూడ్స్ గార్డ్ పోస్టులు, అలాగే జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు, అంటే మొత్తం 5 రకాల పోస్టులు దీని ద్వారా మనకి ఫిల్ అయితే చేస్తున్నారనమాట. సో దీంట్లో కనుక చూసుకుంటే లెవెల్ 6 అలాగే లెవెల్ 5 పోస్టులు, అంటే ఇవన్నీ కూడా గ్రాడ్యుయేషన్ పోస్టులు కాబట్టి దీంట్లో లెవెల్ 5 లెవెల్ 6 పోస్టులు మాత్రమే ఉంటాయి. సో దీంట్లో కనుక ఓవరాల్గా కనుక చూసుకుంటే 1736 వచ్చేసరికి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు, అలాగే 994 వచ్చేసరికి స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ వచ్చేసరికి 3144 పోస్టులు వచ్చేసరికి గూడ్స్ గార్డు, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 1507, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 731 పోస్టులు. ఓవరాల్గా 8113 పోస్టులు అయితే ఉన్నాయి. సో అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కనుక చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చేసరికి సో వాళ్ళకి ఉండే రెగ్యులర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 years ఉంటుందో అది ఉంటుంది. అలాగే మొత్తం మనకి దానికి సంబంధించి 1 minute ఇంపార్టెంట్, ఇది అవసరం లేదు. నెగిటివ్ మార్క్ ఎగ్జామ్ సిస్టమ్ ఎలా ఉంటుందో కూడా ఇచ్చేసేటట్లు. అంటే మార్క్స్ వచ్చేసరికి ఈచ్ మార్క్స్ వచ్చేసరికి మనకి షార్ట్ లిస్ట్ ఫర్ వేరియన్స్ దీనికి ఎలా అన్నాడంటే CBT 1 నుంచి ఎగ్జామ్ స్టేజెస్ వచ్చేసరికి మొత్తం CBT 1 ఉంటుంది. ఇక్కడ షెల్బీ 2 స్టేజ్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో అని చెప్పేసి క్లియర్ కట్గా అయితే ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి 1:15, అంటే ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో 1:15 అయితే తీసుకుంటారు. అలాగే దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళని సో బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ అలాగే టైపింగ్ టెస్ట్కి రెండింటికి కలిపి వచ్చేసరికి 8 times అయితే క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది. అంటే CBT 1 క్వాలిఫై అయిన తర్వాత CBT 2కి ఒక పోస్ట్కి 15 మందిని తీస్తాడు. తర్వాత ఈ 15 మందిలో నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అలాగే టైపింగ్ స్కిల్ టెస్ట్, అంటే కొన్నిటికి CBT ఉంటుంది, కొన్నిటికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దానికి వచ్చేసరికి 1:8 times అయితే తీస్తాం అయితే జరుగుతుంది. ఈ నెగిటివ్ మార్కింగ్ కనుక వచ్చేసరికి 1/3, అంటే 3 questions తప్పు పెడితే 1 మార్క్ అయితే పోతుంది అనమాట. అంటే 0.33 పర్ క్వశ్చన్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసరికి ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, వీటిని సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను నేను. సో మెడికల్ స్టాండర్డ్ కనుక చూసుకుంటే A2, A3, B2, C2. సో దీని గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను. మరొకసారి ఇది ఐస్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఓన్లీ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాని వరకు అయితే చూద్దాం. సో ఏజ్ లిమిట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏజెస్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్టీ వచ్చేసరికి 1984 జనవరి 2వ తారీఖు తర్వాత పుట్టి ఉండాలి. సో వాళ్ళకి ఎలిజిబుల్. అలాగే ఓబీసీ వాళ్ళు వచ్చేసరికి 1986 జనవరి 2 తర్వాత పుట్టి ఉండాలి. అలాగే అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 1989 తర్వాత జనవరి తర్వాత అయితే పుట్టి ఉండాలి. సో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే లోవర్ లిమిట్ ఆఫ్ డేట్ అంటే 2007 తర్వాత పుట్టుండకూడదు, 2007 కంటే ముందు పుట్టుండాలి. సో ఈ డేట్స్ మధ్యలో అయితే పుట్టుండాలి. సో ఇక్కడ ఏంటంటే 18 to 36 అయితే ఇచ్చాడు. రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చేసరికి 18 to 33, బట్ ఈ కోవిడ్ ఇష్యూ వల్ల ఏంటంటే 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు. బట్ ఈ 3 years అనేది ఈ నోటిఫికేషన్ మాత్రమే, నెక్స్ట్ నోటిఫికేషన్కి అనేది 18 నుంచి 33 మాత్రమే ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్స్ ఓబీసీ వచ్చేసరికి 3 years, ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్లో కూడా సేమ్ ఎస్సీ ఎస్టీకి 15 సంవత్సరాలు, తర్వాత ఓబీసీకి వచ్చేసరికి 13, అలాగే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఏదో ఒక గవర్నమెంట్ సెక్టార్లో అంటే క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వింగ్
ఆ గ్రూప్ సి ఆర్ గ్రూప్ డీలో ఎవరైతే మినిమం 3 ఇయర్స్ సర్వీస్తో ఎవరైతే పనిచేస్తారో సో వాళ్ళు అయితే ఎస్సీ ఎస్టీలు అయితే 45 సంవత్సరాల ఏజ్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తాడనమాట. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ గురించి. సో ఎగ్జామ్ ఫీ కనుక చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి వచ్చేసరికి ఎగ్జామ్ ఫీ వచ్చేసరికి 500 రూపాయలు ఉంటుంది. దానిలో ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతారో CBT 1 అటెండ్ అవుతారో సో అటెండ్ అయితే చాలు, క్వాలిఫై అవసరం. CBT 1కి అటెండ్ అయితే వాళ్ళకి 400 రీఫండ్ అయితే అవుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ ఎగ్జామ్ కనుక అప్లై చేసినప్పుడు 250 రూపాయలు అయితే ఫీ ఉంటుంది. వీళ్ళు కనుక ఎగ్జామ్ కనుక అటెండ్ అయితే వీళ్ళకి ఈ 250 రూపాయలు కూడా ఈ రిటర్న్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మోడ్ ఆఫ్ పేమెంట్స్ అయితే మీరు ఏ విధంగా ఈ ఫీజు అయితే కట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి చూసుకుంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వచ్చేసరికి కనుక చూసుకుంటే వీళ్ళు ఎలా ఉండాలి అంటే చూసుకుంటే 5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కంటే తక్కువ ఉండాలి. రెసిడెన్షియల్ ఫ్లాట్ 1000 స్క్వేర్ ఫీట్ కంటే చిన్నదై ఉండాలి. అలాగే రెసిడెన్షియల్ ఫ్లాట్ అయితే 100 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ఉండాలి. సో ఇలా మనకి కొన్ని అయితే అంటే మీకు ఈ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా ఉంటేనే దీనికి అప్లై చేయడానికి అయితే అవుతుందన్నమాట. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి. సో ఎన్ఓసి సర్టిఫికేట్ ఏంటంటే ఆల్రెడీ కనుక ఏదో ఒక రైల్వే గవర్నమెంట్ జాబ్లో కనుక ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కనుక మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎన్ఓసి సర్టిఫికేట్ ఖచ్చితంగా మ్యాండేటరీగా అయితే మనం నెక్స్ట్ అంటే ఇక్కడ రిలీవ్ అయ్యి ఎన్ఓసి తీసుకుని వెళ్ళే కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి అయితే ఉంటుంది. అంటే ప్రజెంట్ ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ కావాలన్నమాట. తర్వాత వచ్చేసరికి CBT 1 వచ్చేసరికి కనుక చూసుకుంటే మొత్తం ఎగ్జామ్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసరికి అర్థమెటిక్ 30 మార్కులు, రీజనింగ్ 30 మార్కులు ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 40 మార్కులు ఉంటుంది. మొత్తం టైము 90 నిమిషాలు. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 నిమిషాలు టైం ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసరికి CBT 1 సిలబస్ గురించి అయితే మనం ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేద్దాం. CBT 2 కనుక చూసుకుంటే మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ టైం అయితే 90 మినిట్సే ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 50 మార్కులు, మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 35, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసరికి 35 మార్కులు అయితే ఉంటుందన్నమాట. అంటే ఓవరాల్గా 90 నిమిషాలు ఉంటే 120 క్వశ్చన్స్. అంటే మనకు అక్కడికి ఇక్కడికి 20 క్వశ్చన్స్ అయితే పెరిగినాయి. అర్థమెటిక్ రీజనింగ్లో 5 పెరిగినాయి. అలాగే జనరల్ అవేర్నెస్లో 10 అయితే పెరిగినాయి. ఇది CBT 2కి సంబంధించినటువంటి సిలబస్. అయితే CBT 1కి CBT 2కి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ సిలబసే ఉంటుంది. అలాగే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది కదా. ఇంగ్లీష్ వచ్చేసరికి 25 వర్డ్స్ పర్ మినిట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. టైపింగ్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో యాజ్ ఇట్ ఈజ్ మనకి మన 10th క్వాలిఫికేషన్, ఆధారు, పాను, సో క్యాస్ట్ సర్టిఫికేట్, సో ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. సో దీని గురించి ప్రత్యేకమైన వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు గూడ్స్ ట్రైన్ మేనేజర్కి వచ్చేసరికి CBT 1 CBT 2 క్వాలిఫై అయితే చాలు. సో దీనికి ఎలాంటి స్కిల్ టెస్ట్ అయితే లేదు. తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసరికి లెవెల్ 5 పోస్ట్ అయినప్పటికీ దీనికి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అలాగే జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కూడా ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఎవరైతున్నారో సో ఇది లెవెల్ 6 పోస్టు. దీనికి లెవెల్ 1 లెవెల్ 2 క్వాలిఫై అయితే చాలు. అంటే CBT 1 CBT 2 క్వాలిఫై అయితే చాలు. స్కిల్ టెస్ట్ అనేది ఏమీ ఉండదు. స్టేషన్ మాస్టర్ వచ్చేసరికి CBT 1 క్వాలిఫై అవ్వాలి, CBT 2 క్వాలిఫై అవ్వాలి. ఇది క్వాలిఫై అయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టివ్ టెస్ట్కి అయితే కూడా క్వాలిఫై అవ్వాల్సి, అంటే సైకోమెట్రిక్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇది మనకి ఓవరాల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇది. ఇంకా మనం పోస్ట్ ప్రియారిటీ మనం ఆ పోస్టులు ఏ స్టేట్లో ఏమున్నాయి అనేది, మనం ఏ జోన్స్లో ఎలా ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఇచ్చాడు. సో అహ్మదాబాద్ ఎవరు అప్లై చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి మన వాళ్ళు దాని గురించి డిస్కస్ చేయట్లేదు. బెంగళూరు. సో బెంగళూరు వచ్చేసరికి మొత్తం 496 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 496 వేకెన్సీస్ ఉంటే వాటిలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి వచ్చేసరికి మొత్తం 51 పోస్టులు. స్టేషన్ మాస్టర్కి వచ్చేసరికి 116, అలాగే ట్రైన్ మేనేజర్కి వచ్చేసరికి 237, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ 88, తర్వాత జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి సో అవి 88. తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 2. అంటే దీంట్లో కూడా ఆర్డబ్ల్యూఎఫ్ కూడా ఉంటాయి కాబట్టి సో మొత్తం ఓవరాల్గా అన్నీ కలిపి 496 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో తర్వాత వచ్చేసరికి భోపాల్ మన వాళ్ళు అప్లై చేయరు, భువనేశ్వర్ కూడా అప్లై చేయరు కాబట్టి సో దాని గురించి మాట్లాడతాం. బిలాస్పూర్, చండీగఢ్. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసరికి 155, స్టేషన్ మాస్టర్ వచ్చేసరికి 8, గూడ్స్ గార్డ్ వచ్చేసరికి 9,
జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 144, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 19, అలాగే 76. సో ఈ పోస్టులు అయితే మొత్తం ఓవరాల్గా 436 అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మన సికింద్రాబాద్ జోన్ అయితే చూద్దాం. సో సికింద్రాబాద్ వచ్చేసరికి క్లియర్గా చూడండి, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద సికింద్రాబాద్కి అప్లై చేస్తారు కాబట్టి మొత్తం 478 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి 48, తర్వాత ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇవి వచ్చేసరికి చూసుకుంటే మొత్తం 13 పోస్టులు అయితే వాళ్ళ వరకు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసరికి మొత్తం 25 అయితే ఉన్నాయి. మొత్తం 25 అయితే ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్కి 10, ఎస్సీకి వచ్చేసరికి 3, ఎస్టీకి వచ్చేసరికి 5, ఓబీసీకి వచ్చేసరికి 5, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 2 ఉన్నాయి. అలాగే స్టేషన్ మాస్టర్ వచ్చేసరికి మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజ్మెంట్ వచ్చేసరికి 299, అలాగే 9. దీంట్లో మెజారిటీ 279 ఈసీఆర్లోనే ఉన్నాయి, అంటే కొత్త జోన్ ఏర్పడుతుంది కాబట్టి. సో దాంట్లో ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే 279 పోస్టులు గూడ్స్ గార్డే ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 145 పోస్టులు ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 14 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది మన సికింద్రాబాద్కు సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఇలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మొత్తం ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసరికి వీటిలో నేను క్యాస్ట్ సర్టిఫికేట్కి ఎలా అప్లై చేయాలి, ఏమేమి బుక్స్ కావాల్సింది నేను ప్రీవియస్ వీడియో అయితే చేశాను. అలాగే ఎలా అప్లై చేయాలని లింక్ యాక్టివేట్ అయిన తర్వాత నేను కూడా అప్లికేషన్ పెడతాను. సో అప్లికేషన్ పెట్టేటప్పుడు సో పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ రికార్డ్ చేసి సో అది కూడా నేను మీకు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.